హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జాబ్ చేస్తే బెస్టా, లేకపోతే యూట్యూబ్ చేస్తే బెస్టా? ఇదైతే నా మైండ్లో చాలా డేస్ నుంచి రన్ అవుతున్న ఒక క్వశ్చన్ అండి. జాబ్ వల్ల మనకి ప్రయోజనాలు అయితే చాలానే ఉన్నాయి. మంత్ మంత్ ఇన్కమ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ సెక్యూరిటీ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. కుటుంబంలో మనకు ఒక గౌరవం ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది. పలానా అబ్బాయి పలానా అమ్మాయి జాబ్ చేస్తున్నారు అని భవిష్యత్ మీద కూడా ఒక భరోసా అనేది ఖచ్చితంగా ఉంటుందండి జాబ్ చేస్తే మనకి. మా ఇంటి దగ్గర నన్ను డైలీ అడిగే క్వశ్చన్స్ కొన్నండి కామన్‌గా. "చదువుకున్నావు కదా! ఎందుకు ఊరుకుంటావు ఎప్పుడు? ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా! ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా! ట్రై చేయొచ్చు కదా!" ఇలా ప్రతిరోజు ఎవరో ఒకరు అడుగుతానే ఉంటారు. ఇవన్నీ ఫేస్ చేయడం అంటే చాలా కష్టం అనిపిస్తది. కానీ నేను ఇలాంటి టైంలో ఒక నిర్ణయం తీసుకున్నా. యూట్యూబ్ చేయాలి అని. కానీ యూట్యూబ్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా? మీలో ఎవరైనా యూట్యూబ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పండి యూట్యూబ్ చేయాలనుకుంటున్నారని. యూట్యూబ్ చేయడానికి ఫస్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. యూట్యూబ్ అంటేనే ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఇది. ఇక్కడ మనం ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటాయి. మన ఫేస్ ఎవ్రీడే బయటకొస్తుంది. బయట వాళ్ళందరూ మనల్ని క్వెషన్ చేస్తారు. "ఏంటి మీ అమ్మాయి వీడియోస్ చేస్తుందా? యూట్యూబ్‌లో కనిపిస్తుంది." ఇట్లా చాలా ఉంటాయి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ మనకు ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ఫేస్ చేయొచ్చండి. నేను ఏది ఎంచుకున్నాను? ఖచ్చితంగా నేనైతే యూట్యూబే ఎంచుకున్నానండి. నా జర్నీ, నా కష్టాలు, నా ఫ్యామిలీ రియాక్షన్స్, నన్ను డైలీ యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడు పక్క వాళ్ళు ఏంటి ఎప్పుడు యూట్యూబ్‌లో ఉంటుంది. మీ ఇంట్లో ఏం కూర చేశారో మాకు తెలిసి యూట్యూబ్‌లో వస్తుంది. మీ ఇంట్లో ఈరోజు ఏం జరుగుతుందో మాకు తెలిసి యూట్యూబ్‌లో చూస్తున్నాం. ఇలాంటియన్నీ డైలీ మా ఇంట్లో వాళ్ళని అడుగుతానే ఉంటారండి. కానీ నేను యూట్యూబ్‌నే ఎందుకు ఎంచుకున్నాను? చదువుకున్నావు కదా! జాబ్ కూడా చేయొచ్చు కదా! ఏముంది ఆ రీల్స్ అని చాలా క్వెషన్స్ కూడా వచ్చాయి నాకు. కానీ ఇక్కడ నేను యూట్యూబ్ ఎందుకు ఎంచుకున్నానంటే, నా కలలు నేను నెరవేర్చుకుంటున్నానండి. అంటే నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నాను. యూట్యూబ్‌లో నాకు నచ్చినట్టు నేను యాక్ట్ చేస్తాను. నాకు నచ్చిన టైంలో వీడియో తీసుకుంటాను. నచ్చినప్పుడు పోస్ట్ చేసుకుంటాను. నాకు నచ్చినట్టు నేను స్వతంత్రంగా ఉంటాను. నా సంపాదన అంటే నేను చేసే వీడియో బాగా మంచిగా చేస్తే పాపులర్ అవుతుంది. వ్యూస్ వస్తాయి. ఇన్కమ్ వస్తది. ఇక్కడ నా ఇన్కమ్ కూడా నేనే డిసైడ్ చేసుకోగలుగుతున్నాను. యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ అండి. ఇక్కడ మనకొక గుర్తింపు వచ్చిందంటే ఎక్కడికెళ్ళినా కూడా ఎవరైనా మనకైతే గుర్తుపట్టేస్తారు ఇట్లాగే. ఇప్పటి వరకు పలానా ఆయన కూతురివి, పలానా ఆయన పెళ్ళానివి అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ యూట్యూబ్‌లో గుర్తింపు పొందితే వావ్! యూట్యూబరా మీరు అని అడుగుతారండి. ఆ హ్యాపీనెస్ అయితే ఇంగసలు మనం చెప్పలేం మాటల్లో. వావ్! నాకు కూడా ఒక గుర్తింపు అనేది ఉంది అనిపిస్తది. యూట్యూబ్ అయితే అంత ఈజీ అయితే ఏమీ కాదండి. చాలా అంటే చాలా కష్టం ఉంటుందండి. కొంతమందికి మంత్స్‌లో రిజల్ట్ ఉంటుంది. కొంతమందికి ఇయర్స్ అయినా కూడా రిజల్ట్ ఉండదు. అయినా కానీ కష్టపడుతూనే ఉంటాము. ఒక వీడియో షూట్ చేసుకోవాలి. దాన్ని ఎడిట్ చేసుకోవాలి. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఒకవేళ అప్‌లోడ్ చేశాక అది వ్యూస్ రావచ్చు, రాకపోవచ్చు. దాని వెనకాల మన కష్టం అయితే చాలా ఉంటుందండి. జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా జాబ్ మానేసి యూట్యూబే చేయాలనుకుంటే అలా వద్దండి. జాబ్ చేసుకుంటూ ఒక పార్ట్ టైమ్ జాబ్‌గా యూట్యూబ్ చేసుకోండి. అదే ఇంటి దగ్గర ఉంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. యూట్యూబ్‌లో అయితే సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుంది. మీ గుర్తింపు మీకు వస్తుంది. మీ కలల్ని మీరైతే నిజం చేసుకుంటారండి ఖచ్చితంగా. ప్లీజ్ గైస్, ఈ వీడియో గానీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. యూట్యూబ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనకి. ఈ యూట్యూబ్ మన కలలనైతే నెరవేరుస్తుంది. యూట్యూబ్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. నీ ఐడెంటిఫై అయితే ఇక్కడ ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. నువ్వు ఎవరు అనేది ఎవరికీ పరిచయం చేసుకో అవసరం లేదు. యూట్యూబే నిన్ను తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేస్తుంది. నువ్వేంటో అందరికీ తెలుస్తుంది.